ఇలాంటి ప్రాజెక్టు మీదే పబ్లిక్ హీరింగ్ ఉంది. అందువల్ల నా దృష్టి అంతా అక్కడే ఉండటం వలన అటువైపు ఎక్కువ ఏంటంటే ఎలా ఉన్నదంటే ఇప్పుడు ప్రభుత్వాల దృష్టి అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకున్న తర్వాత కూడా నిలబడాలా అంతర్జాతీయ ఒప్పందాలు జరిగినటువంటి విషయాలపైన కూడా ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టి ప్రైవేట్ వ్యాపారస్తుల లాభాల కోసం అంతర్జాతీయ ఒప్పందాలను కూడా ఉల్లంఘిస్తున్నటువంటి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 2 ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచాన్నంతా కుదిపేసి వినాశనం చేసినటువంటి రసాయనాలని ఆ రాష్ట్రంలో ఆహ్వానించి పెట్టిస్తున్నారు. అంతర్జాతీయ ఒప్పందాలను కూడా తోచిరాదని చేస్తున్నారు. ఎందుకని? ఇంకా దారుణంగా ఏముందంటే అంతమంది విద్యావంతులు ఉన్న రాష్ట్రంలో అయ్యో ఇది అన్యాయం కదా అని మాట్లాడే మనిషి నాకు దొరకలేదు. ఏ ప్రొఫెసర్లు కానీ విద్యావంతులు కానీ పత్రికలు కానీ ఏంటిది ఇంత ఎందుకంటే ఆ పర్టిక్యులర్ రసాయనం గురించి 2019లో స్టాక్హోమ్ కన్వెన్షన్లో ఒప్పందం జరిగి 180 దేశాలు సంతకం పెట్టినాయి దీన్ని తొలగించాలి అని చెప్పి. భారతదేశం మాత్రం సంతకం పెట్టలేదు దాన్ని. కానీ అంతకుముందు 2006 ఒప్పందాన్ని మాత్రం సంతకం పెట్టారు. 2019 రాటిఫై చేయలేదు కానీ 2006 మాత్రం సంతకం పెట్టారు. కానీ అయినంత మాత్రాన అలాంటి పరిశ్రమకి దాని మీదనే ఒక స్వీడిష్ సంస్థ సైన్స్ టెక్ అని వాళ్ళు ఒక రిపోర్ట్ రాశారు. ఈ పర్టికులర్ రసాయనాలని మనం తయారు చేస్తే ప్రపంచవ్యాప్తంగా వాటి నుంచి వచ్చే ఆదాయం ఏడాదికి 26 బిలియన్ యూరోలు. కానీ వాటి వల్ల ప్రపంచ ప్రజలందరూ కోల్పోయేది ఆరోగ్యపరంగా రకరకాల రూపాల్లో నష్టము 16 ట్రిలియన్లు, 16 లక్షల కోట్ల యూరోలు. సో అంటే 615 రెట్లు ఎక్కువగా ప్రజలు నష్టపోయేటువంటి రసాయనాలను ప్రోత్సహిస్తున్నారంటే ఏమని చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఎలాంటి ప్రజాస్వామ్యంలో అలాంటిది సాధ్యమవుతుంది? ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసం పనిచేస్తే ప్రజలకు ఇంత నష్టం కలిగించేటువంటి వ్యవహారాలను వాళ్ళు ఎలవ చేస్తారా? అదనమాట. దానికి ఎవరు అంతమందికి మనం సోదాహరణంగా చూపించిన వీడు కనీసం ఆ రసాయనాన్ని నేను వాడతానని చూపించలేదు వాళ్ళు ఏ నివేదికలు. అసలు ఆ రసాయనాన్ని వాడకుండా అది ఉత్పత్తి చేయటం అనేది అసాధ్యమైన విషయం. వీడి దగ్గర అది ఉత్పత్తి చేయడానికి కావాల్సిన సాంకేతికత కూడా లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు పేటెంట్ల ద్వారా వాళ్ళ దగ్గర రహస్యంగా ఉంచుకున్నటువంటి టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ప్లాంట్ ఇక్కడ ఎలా పెడతారు? ఆ పెట్టి వాయు భద్రంగా పనిచేసేట్టు, నష్టం జరగనట్టు, అవి బయటికి ఎమిషన్స్ రాకుండా ఎలా చేస్తారు అనేది ప్రశ్నించేవాడే కనపడలేదు. దానికి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీలో కూర్చునే ప్రొఫెసర్లు కూడా కనీసమైన ప్రశ్నలు కూడా వేయకుండా ఒకే సిట్టింగ్లో దానికి అనుమతులు ఇస్తున్నారు. ఒకే సిట్టింగ్లో అంటే మహా అయితే అరగంటలో అలాంటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే పరిస్థితి ఉంటే అసలు మనం ఏం చేయగలుగుతామో? సివిల్ సొసైటీ నుంచి ఏ స్థాయిలో ప్రొటెస్ట్ రావాల్సిన అవసరం ఉన్నది? లేకపోతే ఎవరు నోటీస్ చేస్తాడు? మనం కాగితాల మీద ఎంత రాసినా, ఎంత సైన్స్ని ఉదాహరించినా పట్టించుకునేటువంటి దిక్కు లేకుండా ఉన్నది ఇవాళ. ఈ అధికారికి మనం ఒక అర్జీ ఇస్తే దాని గురించి కనీసం చదివి ఆలోచిస్తాడు? లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? అది రావాలంటే మెయిన్గా దీనికి ఇది ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఇప్పుడు పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కొంత వాళ్ళు రాజకీయ నాయకులు కోరిన ఆలోచన విధానం ప్రజల్లో బాగా ఎక్కువైంది. పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే సంపాదించడం ఒకటే మార్గము, ఇక దాని గురించి వేరే ఎలా సంపాదించినా అది మంచిదే అనేటువంటి ఒక భావనని రాజకీయం చాలా ఎక్కించగలిగింది. లంచం తీసుకున్నా తప్పు లేదు, అడ్డదారులు తొక్కినా తప్పు లేదు, మోసం చేసినా తప్పు లేదు, మనం ఎంత సంపద సంపాదించుకున్నాము అన్నదే ముఖ్యము అనే ఆలోచన ప్రజల్లో రేకెత్తించిన తర్వాత ప్రశ్నించేవాళ్ళు లేకుండా పోతున్నారు. ప్రశ్నించేవాళ్ళు లేనప్పుడు ఇక ప్రజాస్వామ్యమే లేనట్టు. ప్రజాస్వామ్యం లేనప్పుడు ఇంకా మనం అక్కడ ఏదో కావాలని కోరుకుంటూ కూడా అర్థరైతే మనకి అందులో కొట్టుకుపోవటం తప్ప ఇంకొక మార్గం లేదు. సో మెయిన్గా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా నేను చెబుతాను, మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వస్తే దీనిలో
ఇథనాల్ గురించి అంతగా లేచి నిలబడిన ప్రజలు అంతకు ముందు ఓపెన్ కాస్ట్ మైనింగ్ విధ్వంసం గురించి మన బాలగోపాల్ గారు లాంటి వాళ్ళు మానవ హక్కుల వేదిక ఎంతో చేసిన తర్వాత కూడా, ఆనాడు ఉద్యమాలు జరిగిన తర్వాత కూడా ఇవాళ అసలు బొగ్గు గురించి మాట్లాడే మనిషి కనపట్లేదు. ఎందుకంటే ఒక సోంపేటలోను కాకరపల్లిలోను ఉద్యమాలు జరిగి ప్రాణాలు పోయిన తర్వాత తెలంగాణలో 7-8 ప్లాంట్లు వచ్చినాయి. ఎక్కడ కూడా అసలు రెసిస్టెన్స్ లేదు. ఒకే ఒక్క చోట తీవ్రమైన రెసిస్టెన్స్ జరిగింది. అది ఒకటి గుర్రంబోడు తండాల ప్రజలు మాత్రమే 3 సార్లు దాని ప్రయత్నాన్ని తిప్పికొడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకుముందు ఇది ఆంధ్ర పెట్టుబడిదారునని పక్కకు పెట్టిన వాళ్ళు వీళ్ళ ఇంకొకటితో ఇక్కడ లోకల్ పెట్టుబడిదారుతో వాళ్ళు ఒప్పందం ఏర్పరుచుకున్న తర్వాత ఆ ప్రజాభిప్రాయ సేకరణని ఒక స్కూలు ఆవరణలో ఒకే ఒక ద్వారం ఉన్న చోట, లోపలికి బయటికి వెళ్ళటానికి ఒకే ఒక ఉన్న చోట పోలీసులు నిలబెట్టి ఆధార్ కార్డులు అవన్నీ చూసి లోపలికి ప్రవేశం అలౌ చేసి ఆ గుర్రంబోడు గ్రామం అనేది ఏదో ఉందో, తండా గ్రామం ఉందో, దానికి 5 గంటలకే దాని చుట్టూ సరౌండ్ చేసేసి ఆ ఊరి నుంచి ఒక్కడిని కూడా బయటికి రానివ్వకుండా చేసి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి ఆ తంతు కంప్లీట్ చేసి దానికి అనుమతి ఇచ్చారు. కానీ అదృష్టవశాత్తు ఆ ప్లాంట్ రాలేదు. ఎందుకంటే ఆ ప్లాంట్ అనేది సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టే ప్లాంట్. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టే ప్లాంట్కి అది నడవదు, లాభాలు రావు, అది నిలవదు అనమాట. వ్యాపారం ప్రైవేట్ కంపెనీ కనుక వాడు నిలబడలేక ఏం చేయకుండా మానేశాడు. అనుమతి వచ్చింది కానీ వాడు అంతకుముందు పెట్టిన పెట్టుబడి అంతా వదిలేసుకుని ఆ ప్లాంట్ పెట్టడం మానేశాడు. సో ఇప్పుడు ప్రభుత్వ రంగంలో YTPS చూసాం మనం, మిర్యాలగూడ దగ్గరలో దామరచెర్ల పక్కన. ఆ ప్లాంట్కి కూడా ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. కాంగ్రెస్ పార్టీనే మాట్లాడింది, లోకల్ ఎంపీ గారే మాట్లాడారు, మేము అధికారం వస్తే ఈ ప్లాంట్ను మూసేస్తామన్నారు. కానీ వాళ్లే దగ్గరుండి 3వ ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి కంపెనీ లోపల సెక్యూరిటీ గేట్లోంచి ఎవరిని రానివ్వకుండా వచ్చిన జనం కంటే ఎక్కువ మంది పోలీసులను పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజాభిప్రాయ సేకరణ జరిపించింది. దాని మీద ఇంత అవినీతి జరిగిందని చెప్పి వైట్ పేపర్ వేశారు. కానీ అదే ప్రాజెక్టును నడిపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ 1-2 యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఈ మధ్య కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఇలా జరుగుతున్న ఇవన్నీ కూడాను ప్రధానంగా ఇది ఏంటి మరి, ఎందుకంటే వాళ్ళకి విద్యుత్ కావాలి కనుక ఏ దోవలో విద్యుత్ వచ్చినా పర్వాలేదు అనేటువంటి ఒక ధోరణి ఉన్నది. ఎందుకంటే రాజకీయ నాయకులకి వాళ్ళకి విలువల గురించి ప్రత్యేకించి ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అనేటువంటిది ఏమి లేదు. వాళ్ళ అవసరాలు తీరినయా అనేదే చూసుకుంటారు. దే ఆర్ వెరీ ప్రాక్టికల్. అందువలన ఇట్లా జరుగుతోంది. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, రామగుండం దగ్గర ఇప్పటికే చాలా 8,000 మెగావాట్ల వరకు ఒకే చోట వచ్చేసింది. ఇంకా కాకుండా అదనంగా అక్కడ ఇంకొక 800 మెగావాట్ల ప్లాంట్ పెడతారంట. పాత 60 మెగావాట్ల ప్లాంట్, మూతపడిన ప్లాంట్ ఉంటే దాని ప్లేస్లో ఇంకొక 800 మెగావాట్ల ప్లాంట్ పెడతారంట. ఇప్పటికే రామగుండంలో వాయు కాలుష్యం అనేది భారతీయ ప్రమాణాలను దాటేసింది, ఎప్పుడో దాటేసింది. రోజువారీ అసలు అక్కడ వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉన్నదన్న విషయాన్ని మనకి నెట్లో రోజు కనపడుతుంది. ఎందుకంటే కొన్ని సంస్థలు ఏ రోజుకు ఆ రోజు ప్రతి గంటకి అక్కడ ఏ కాలుష్యం ఏ స్థాయిలో ఉన్నదో ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు, మనం చూసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నివేదిక తయారు చేసిన కన్సల్టెంటు అంతకంటే తక్కువ కాలుష్యాన్ని చూపిస్తూ ఇది నీ ప్రమాణాలకు లోబడే ఉన్నదని చెప్పి కిట్టించినటువంటి అంకెలేసి ఆ నివేదికనిచ్చి దానికి మమ అనిపించుకుని ప్రజాభిప్రాయ సేకరణని అది తీసుకుని కేంద్రానికి వెళ్ళారు. సో అక్కడ ఇంకా కేంద్రానికి ఇంకా ప్రతిపాదన వెళ్ళలేదు, ఎందుకు లేట్ చేస్తున్నారో తెలీదు. కేంద్రానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దానికి అనుమతి వస్తుంది, మళ్ళీ నిర్మాణం చేస్తారు. సో ఇలా అడ్డదారుల్లో తప్పుడు అభివృద్ధి నమూనాలను ఎందుకు చేస్తున్నారు? మనం ప్యారిస్ ఒప్పందంలో సంతకం పెట్టాం. సంతకం పెట్టిన తర్వాత కర్బన ఉద్గారాలు తగ్గించడానికి అంగీకరించిన తర్వాత కర్బన ఉద్గారాలను ఎందుకు పెంచే పరిశ్రమలు పెడుతున్నాము? మనకేమన్నా ల్యాండ్ తక్కువ ఉందా? సౌరశక్తి యొక్క పరిమితులు ఏమైనా ఉన్నాయా? కావాల్సినంత సౌరశక్తి మనకు ఉంది. పెట్టుబడి తొందరగా వస్తుంది. ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రం పెట్టాలంటే దానికి పెట్టే పెట్టుబడి ఎంత,
30,000 కోట్లు పెడతామంటున్నారు అక్కడ రామగుండంలో కొత్తగా కూడా. అక్కడ వచ్చేది అంతా కలిపి ఈ 2,400 మెగావాట్లు. 2,400 మెగావాట్లకి 30,000 కోట్లు పెట్టుబడి పెట్టి అత్యాధునికమైన టెక్నాలజీ పెడతామంటున్నారు. అల్ట్రా సూపర్ క్రిటికల్ పెడతామని చెబుతున్నారు. అదే డబ్బుతో అంతకంటే తక్కువ సమయంలో ఎలాంటి ప్రమాదము లేకుండా సౌర విద్యుత్ పెట్టుకోవచ్చు. ఇవాళ సౌర విద్యుత్తులో కూడా వచ్చిన ఫెసిలిటీ ఏంటంటే పైన సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, కింద వ్యవసాయం చేసుకోవచ్చు. వ్యవసాయానికి ఏమి నష్టం లేకుండా భూమిని కోల్పోకుండా రైతు చేయొచ్చు. అందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రైతులు కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మాకు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, మేము మా పొలంలో సౌర ప్యానెల్స్ పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి సరఫరా చేస్తాము, మాకు దానికి అనుమతి ఇవ్వండి, మాకు నెల నెల ఇంత ఆదాయం అనేది మాకు గ్యారంటీగా వస్తుంది, వ్యవసాయం చేస్తే మాకు అప్పులు తప్ప మాకు ఆదాయం రావట్లేదు అని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకే సౌర విద్యుత్తుని భూమిని కట్టబెడుతుంది. కానీ డిస్ట్రిబ్యూటెడ్, అసలు సౌర విద్యుత్ అనగానే ఏంటంటే అది మోస్ట్ డెమోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ప్రజాస్వామ్యత. దాని మీద ఎవరికి పెత్తనం లేదు. సౌరశక్తి మీద ఇది నాది, ఇది నేను ఓన్ చేస్తున్నానంటానికి ఎవరికి లేదు. ఎవరి వాళ్ళు మన ఇంటి మీద పెట్టుకుని మన ఎలక్ట్రిసిటీ మనం ఉత్పత్తి చేసుకుంటే ఎవరికి మాట్లాడటానికి హక్కు లేదు. అలాంటి దాన్ని, అలా డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీని అందరూ వాడుకోవడానికి అవకాశం ఉన్న దాన్ని ఇవ్వకుండా దాన్ని కూడా పెట్టుబడిదారులు కట్టబెట్టేటువంటి పద్ధతి ఏమిటి? ఎందుకు అది జరుగుతుందంటే మన రాజకీయ పార్టీలు కానీ మన ప్రతినిధులు కానీ దాని గురించి మాట్లాడేవాడు ఎవడో లేడు. వాళ్ళకి ప్రజల సంక్షేమంతో సంబంధం లేనటువంటి రాజకీయ నాయకత్వం ఉన్నది. ఇవాళ మొన్న చెబుతున్నారు ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నిక అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే యొక్క సగటు సంపద 66 కోట్లు అంట. 66 కోట్లు ఉన్నాడు మాత్రమే ఎమ్మెల్యే కాగలిగితే మిగిలిన ప్రజలకు పాత్ర ఏముంది ప్రజాస్వామ్యంలో? అలాంటి ఇది ఇక్కడ మనకు ప్రధానమైన సమస్యలు, అభివృద్ధి నమూనాలు ఇవన్నీ మనం కోల్పోవడానికి కారణం ఏంటంటే మనం ప్రజాస్వామ్యాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. సరైన ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించుకోలేకపోవటం నుంచే ఈ ప్రమాదాలన్నీ వస్తున్నాయి. ఈ పార్టీలన్నీ ఉమ్మడిగా కుమ్మక్కయ్యి అధికారాన్ని వాళ్ళకు మార్చుకుంటూ ఒకడొకడు మార్చుకుంటూ ప్రజలను మాత్రం అలా పక్కన పెట్టేస్తున్నారు. అక్కడి నుంచే మనకి సమస్య వచ్చింది. ఈ ప్రధానంగా అసలు ఎంత అభివృద్ధి అనేది సాధ్యమో మనం ఈ భూమి మీద మాత్రమే బతకగలం. సైన్స్ ఎప్పటి నుంచో స్పష్టంగా చెబుతోంది ఈ భూమి మీద మాత్రమే మనిషికి మనుగడ ఉన్నది. ఈ భూమి దాటి ఇక్కడికి ఏం చేయగలిగేది ఏమి లేదు. ఇంకొక చోటుకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు జెఫ్ బెజోస్, వాడు ఎలాన్ మస్క్, మేమంతా అంతరిక్షంలోకి తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాం మిమ్మల్ని అంటున్నారు. వెళ్ళి ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? అసలు వీఆర్ ఆర్గానికల్లీ లింక్ టు ద ప్లానెట్స్, వీఆర్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ప్లానెట్. మనకి తల్లి లాంటిదే భూమి. ఈ తల్లిని వదిలేసి ఎక్కడికి పోతావు నువ్వు? అది మర్చిపోయి అభివృద్ధి అంటే మెటీరియల్గా ఏది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇక భూమి మీద మన ఎకానమీ అని చెప్తారు ఈ రాజకీయ నాయకులందరూ. నీ ఎకానమీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎకానమీకి బేసిస్ ఏంటి? దానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ భూమి ఇస్తున్నది. ఆ భూమి మీద అన్ని నాశనం చేసేసుకుంటే నీకు తర్వాత ఏం మిగులుతుంది? అసలు భూమి మీద మనిషి ఎట్లా రాగలిగాడు? భూమి చుట్టూ భూమి ఏర్పడినప్పుడు అంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉండేది. 99% కార్బన్ డైఆక్సైడే ఉండేది భూమి మీద. అదంతా కూడా జీవరాశి ఆ కార్బన్ డైఆక్సైడ్ని తొలగించి 21% ఆక్సిజన్ని భూమి మీద ఏర్పరిచిన తర్వాత మనిషి లాంటి మన వాళ్ళం బ్రతికి బట్టగట్టడానికి అనువైన పరిస్థితులు ఏర్పడినాయి. ఇదంతా జీవుల కృషితోనే భూమి మీద క్లైమేట్ ఏర్పడింది. ఆ క్లైమేట్ని పూర్తిగా అభివృద్ధి అనే పేరుతో విధ్వంసం చేస్తాం. భూమిలో నిక్షిప్తం చేస్తే ప్రకృతి బొగ్గు రూపంలో కర్బనాన్ని, ఆ బొగ్గును తీసి తగలబెట్టి మళ్ళీ గాలిలోకి వదిలేస్తున్నాం. పెట్రోల్ రూపంలో ఉంటే పెట్రోల్ రూపంలో తీసుకొచ్చి తగలబెట్టాం. మొదట్లో తెలియదు, అర్థం కాలేదు, అండర్స్టాండబుల్. కానీ మనకి 100 ఏళ్ళ నాడే తెలుసు ఇది చేయకూడదు, ఇది సరైన పద్ధతి కాదని. ఆనాడే చాలా మంది ప్రముఖులు హెచ్చరించారు ఇది సరైన పద్ధతి కాదని. 1960 తర్వాత ఇంకా పూర్తిగా తెలిసింది. 1970 వచ్చేసరికి ఆయిల్ కంపెనీలు వాళ్ళ సొంత పరిశోధనలో కూడా స్పష్టంగా వాళ్ళ సైంటిస్టులే చెప్పారు మనం ఇది దారిలో వెళ్తే సరైనది కాదు, ఈ ఆయిల్ ఎంతో కాలం నడవదు, దీన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చేయలేదు. కానీ మనం కూడా ఇవాళ ఏమైపోయామంటే ఈ జీవితానికి అలవాటు పడిపోయి
ఆ పర్టిక్యులర్ లైఫ్ స్టైల్లో నుంచి మనం కూడా భిన్నమైన దాన్ని ఆలోచించుకోలేకపోతున్నాం. ఇవాళ కార్పొరేట్ కంపెనీలు కోర్టులో కేసులు జరుగుతున్నప్పుడు వాళ్ళ డిఫెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన రసాయనాలు ఉన్నాయి కదా, పెర్ఫ్లోరో ఆల్టర్నేట్ సబ్స్టెన్సెస్ అని, ఆల్కైల్ సబ్స్టెన్సెస్ అని, వాటి మీద ఎన్ని వందల కేసులు జరిగినాయో అంతర్జాతీయంగా చెప్పలేము. ఆ జరుగుతున్నప్పుడు ఒకటే ఒక్క డిఫెన్స్ వాళ్ళకి, ఇది జీవితంలో అన్ని రకాల అవసరాలకి ఇవి పనికొస్తున్నాయి, ఇది ఆల్ పెర్వేడింగ్ యూజ్లోకి వచ్చేసినవి, వీటిని ఇప్పుడు తీయటం అనేది కుదరదు, అందువల్ల వీటిని కొనసాగించనివ్వాలి అనేది ఒక్కటే ఆర్గ్యుమెంట్ వాళ్ళు. అది లేకుండా బతకలేమనేటువంటి ఒక ఆలోచనని సమాజంలోకి వాళ్ళు వదిలిపెట్టగలుగుతున్నారు. నిజంగా అవసరమా ఇవన్నీ? అవి లేకుండా మనం బ్రతకలేమా? ఎందుకంటే చెబుతా, ఒక సోఫా ఉన్నది, ఆ సోఫా మీద కవర్ ఉన్నది, ఆ కవర్ మీద మరక కాకుండా ఉండటం కోసం ఈ రసాయనాలని వాటి మీద పులిమేవాళ్ళు. అవి మనం వాడుతున్నప్పుడు అవి మన శరీరంలోకి ఎక్కి, చర్మంలో నుంచి ఎక్కి, మన చేతుల్లో పట్టుకున్నప్పుడు ఫుడ్లోకి వెళ్ళి రకరకాలుగా చాలామంది వెళ్ళారు. ఎందుకంటే ఆ రసాయనం ఎంతగా వచ్చిందంటే, ఇక్కడ ఉన్న మన అందరి రక్తంలోనూ ఆ రసాయనం ఉంది. ఇంతవరకు మన భారతదేశంలో అది ఉత్పత్తి జరిగేది ఇప్పుడు ఒక్క చోటే జరుగుతోంది, గుజరాత్లో. కానీ అది ఉత్పత్తి కాకముందే మన అందరి శరీరాల్లోకి చేరిపోయింది. ఎందుకంటే రకరకాల వాడే వస్తువుల ద్వారా ఎన్నో రూపాల్లో దాన్ని వాడుతున్నారు, అందువల్ల అది అట్లా వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది ప్రత్యేకించి 1990లో ఆ కంపెనీ మీద కోర్టు కేసులు మొదలైనప్పుడు ఆ కంపెనీ వాడు వాళ్ళ కార్మికుల ఆరోగ్యం గురించి అధ్యయనం చేయడం కోసం వాళ్ళ రక్త నమూనాలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దాన్ని కంపేర్ చేయడం కోసం అస్సలు ఆ రసాయనం లేని రక్త నమూనా కోసం వెతకటం మొదలుపెట్టాడు. ఆ 2000 సంవత్సరం నాటికే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఒక్క మనిషి దగ్గర వాళ్ళకి ఆ రసాయనాలు లేని, పిఎఫ్ఏఎస్ అనే రసాయనాలు లేని రక్త నమూనా దొరకలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కొరియా యుద్ధం జరిగే ముందు ఆర్మీ రిక్రూట్ చేసుకున్నటువంటి సోల్జర్స్ ఉన్నారు కదా, ఆ సోల్జర్స్ రక్త నమూనాలు స్టోర్ అయి ఉన్నాయంట మిలిటరీ దగ్గర. ఆ 1950 నాటి రక్త నమూనాలు తీసుకుంటే వాటిల్లో మాత్రమే లేదు. కానీ ఇప్పుడు బ్రతుకున్న ఎక్కడ ఏ జంతువు తీసుకున్నా, ఏ పక్షి తీసుకున్నా అన్నిటికీ విస్తరించిపోయింది. అది మన అభివృద్ధి నమూనా. అంటే మనం పూర్తిగా విషమయ ప్రపంచాన్ని నిర్మించుకుంటూ దాన్ని అభివృద్ధి అని చెప్పుకుంటున్నాం అనమాట. అసలు ఇంకా ఎంత అంటే, ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ ఒక ఆయన చెప్తాడు, చిన్నపిల్లలు ముగించేస్తాను, చిన్న పిల్లలకి అది వాళ్ళలో ఉండి వ్యాక్సిన్లు వేసినప్పుడు ఆ వ్యాక్సిన్లు పనిచేయట్లేదు. ఎందుకంటే అవి ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ దెబ్బతీసేసింది. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతీసేసినవి కనుక అవి పనిచేయట్లేదు. అందుకని ఆయన ఏమంటాడంటే, ఐ ఫెల్ ఆఫ్ మై చైర్ అన్నాడు. ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత ఐ ఫెల్ ఆఫ్ మై చైర్ అన్నాడు. అంత దారుణంగా ఉన్నదన్నమాట పరిస్థితి. ఈ నమూనా గురించి నాకు అనుభవం ఏంటంటే, మేము మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు సైన్స్ విషయాలు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడంలో కొంత కష్టం ఉంటుంది. ఐ హ్యావ్ డిఫికల్టీస్ ఇన్ కమ్యూనికేషన్ చేయడం కూడా అది పెద్ద స్కిల్. అది అంతా నాకు అంత బాగా లేనప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి సైన్స్ సంస్థలు అని చెప్పుకునే జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా పవర్ ప్లాంట్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, కరెంట్ లేకుండా మనం ఎట్లా బతుకుతాం, మీరు అన్నీ స్వాములు వారిలాగా మాట్లాడుతున్నారు, అన్నీ వదిలించేసుకోవాలంటున్నారు అన్నట్టు చెప్పేవాళ్ళు. అట్లా ఎందుకంటే మనం కూడా బానిసలం అయిపోయాం ఆధునిక జీవితానికి. ఆ ఆలోచనలోంచి బయటపడటానికి మాకు కూడా చాలా సమయం పట్టింది, చాలా సమయం. ఎందుకు ఇట్లా కాకుండా ప్రతి వాళ్ళు ఏమడుగుతారంటే, అసలు దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, మీరు ఈ సమస్య చెబుతున్నారు కానీ ఆల్టర్నేటివ్ చెప్పరు ఏంటి అంటారు. ఆల్టర్నేటివ్ ఎందుకంటారంటే, మనం ఇలాగే ఉండాలి ఈ పద్ధతులు, ఎందుకంటే మన జీవితాలన్నీ ఈ పద్ధతిలో చాలా సుఖమయంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని చాలామంది, దిస్ లైఫ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఫర్ అస్, మనకి చాలా మంది కంటే మెరుగైన జీవితం ఉంది మనకి, ఇలాగే బతుకటంలోనే ఉంది కనుక అందరూ ఇలాంటి జీవితమే కావాలనుకుంటే ఆ 90% మంది కింద వాళ్ళు ఎవరున్నారో మరి వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు బాగుపడాలి? ఈ వ్యవస్థ వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఇస్తుందా? ఇవ్వదు. అందుకని అది మారాలంటే మొత్తంగా పైనుంచి కింద వరకు మనకి ఏది కావాలి, ఏది పనికొచ్చేది, ఏది అవసరమో ఏది అవసరం కాదు అనే విషయం మీద స్పష్టత లేకుండా కేవలం సైన్సే కాదు, అది పరివర్తన కూడా రావాలి, ఆలోచనలో పరివర్తన రావాలి. మొత్తంగా అది వస్తే కానీ జరగదు. అది పెద్ద ఉద్యమాల నుంచి వస్తుంది కానీ మామూలుగా మనం ప్రచారం చేస్తే వచ్చేది కాదని అనుకుంటున్నాను. ఇది చాలా క్లిష్టమైన సమస్య, దీనికి సింపుల్ సమాధానం ఏమి ఉండదు. అందువల్ల
ఈ ఇష్యూ మీద ఈ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో అసలు వాట్ ఈజ్ గాంధీయన్ అబౌట్ ఇట్? గాంధీ గారి పార్టీ పెట్టుకున్న ప్రభుత్వం అంటున్నారు కదా, వాట్ ఈజ్ గాంధీయన్ అబౌట్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్స్ పాలసీ? ఏముంది అందులో? అసలు స్వయం శక్తి గురించి ఏముంది? మాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ప్రొడక్షన్ గురించి ఏముంది? గాంధీ ఎంఫసిస్ ఎప్పుడు ఏంటి? ఎక్కువ మంది ప్రజలు ఉత్పత్తిలో పాల్గొనే విధానం కావాలి, ప్రతి వాళ్ళు ప్రొడక్షన్లో ఉండాలి. కానీ మనం ఎంతసేపు ఒక యంత్రం పెట్టి ఒకడు ఉత్పత్తి చేసేసి ఆడు అమ్ముకుంటాడు, మీరు వాడుకోండి సావండి అంటున్నారు. మీరు ప్రజలకు పాత్ర లేకుండా చేస్తున్నారు కదా, వాళ్ళు చేసుకున్న స్కిల్స్ కూడా ఇవాళ లేకుండా పోయినాయి కదా. అందువల్ల మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.